నమస్తే ఇన్స్పెక్టర్ గారు. నమస్తే అండి. కరచాలన కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా, అదే జనం పరిభాషలోనేమో బ్రేక్ ఇన్స్పెక్టర్. బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటారు జనాలు. మంగళగిరికి దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యారు మీరు. అవును సార్. ఇన్స్పెక్టర్గా. అవును. అప్పుడు ఈలోగా ఎక్కడికి వెళ్ళారు మీరు? మంగళగిరి నుంచి ఎటువైపు వెళ్ళారు? మంగళగిరి నుంచి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏఎంవి టు ఎంవిగా నెల్లూరు వెళ్ళాను ఫస్ట్ పోస్టింగు. నెల్లూరులో 2.5 years, నియర్లీ 3 years చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్స్లో భాగంగా తడ చెక్ పోస్ట్ పంపించారు. బార్డర్ బీవీపాలెం తడ చెక్ పోస్ట్ పంపించారు. తడ చెక్ పోస్ట్లో చేస్తూ ఉండగానే రీసెంట్ అమెండ్మెంట్స్లో భాగంగా చెక్ పోస్టులన్నీ రద్దు చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి గుంటూరు ఎన్ఫోర్స్మెంట్కి అటాచ్ చేశారు. ఇంచుమించు 1 year గుంటూరు ఎన్ఫోర్స్మెంట్లో చేసిన తర్వాత మొన్న ట్రాన్స్ఫర్స్లో మంగళగిరి ఎంఏగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు జూన్లో జాయిన్ అయ్యాను మంగళగిరిలో. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాబ్ మీరు ఎలా దీన్ని సాధించుకోగలిగారు? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి 2008లో రాసామండి. తర్వాత కోర్టు కేసులు దాని మీద బాగా ప్రొలాంగ్ అయ్యి 2012లో పోస్టింగ్ వచ్చింది ఫస్ట్ మాకు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ గ్రూప్ 2 కింద వచ్చిందండి. అప్పట్లో గ్రూప్ 2లోనే భాగంగా ఇచ్చారు. తర్వాత సపరేట్ చేశారు దాన్ని ఎగ్జామ్. ఈ మధ్యకాలంలో ఈ పోస్టింగ్స్ కనపడలేదే? అంటే కొంచెం తక్కువగా, అంటే ఉన్న ఖాళీలకి సరిపడా అయితే ఫిలప్ చేయట్లేదు. రెగ్యులర్గా వీళ్ళు లిస్టు పంపడం, ఆ ఏపీఎస్సీకి లేట్ అవ్వటం, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేప్పటికి ఇంకా ఈలోపు బోళ్ళు ఖాళీ అవ్వటం. వాళ్ళు సుమారుగా 10 పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఇక్కడ 20-30 ఖాళీ అయిపోవటం. అలాగా రేషియో సరిపోవట్లేదు. ఇప్పుడు షార్టేజ్ ఉంటుంది ఏఎంవీకి. రాసేటప్పుడు సహజంగానండి నిరుద్యోగ యువకులకి ఈ జాబ్ కొట్టాలి అనే థాట్ ఒకటి ఉంటుంది కదా. డెఫినెట్గా అండి, అది ఉంటేనే కొట్టగలరు. మీరు ఆశించింది ఇది కాదా, ఇదేనా? లేకపోతే అంటే మాది గ్రూప్ 2లో కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సపరేట్గా ఎగ్జామ్ అండి. ఇది డైరెక్ట్ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 2లో కంబైన్డ్గా ఇది ఒక సబ్జెక్ట్ కింద ఈ పోస్ట్ సపరేట్గా ఇచ్చాడు. అక్కడ ఆప్షన్ ఉంటుందండి మాకు. అంటే ప్రకటించిన తర్వాత ఆప్షన్ కాదా? మనకి ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఆప్షన్ ఉంటుంది. ఈ గ్రూప్ 2లో ఈ పోస్ట్కి అని చెప్పి మాకు అప్పట్లో ఉండేది. ఇప్పుడు అన్ని ర్యాంక్ని బట్టి ఇప్పుడు వస్తూ ఉంటాయి. అవును, అప్పుడు మా దాంట్లో ఉండేది. తర్వాత దాన్ని సపరేట్గా తీస్తారు. అంటే మీరు కావాలనే ఇందులోకి కావాలనే వచ్చాను. అంటే మీకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నారు? మోజు కదండి, నేను చదువుకున్నది ఆటోమొబైల్ డిప్లొమా కాకినాడ, ఐపీటీ కాకినాడలో. దానికి రిలేటివ్గా ఉండే జాబ్ కదా. మధ్యలో నేను తర్వాత కొంచెం ప్రైవేట్ కంపెనీలు ఎస్ఆర్ఎంటీ, గోపాల్ ఇట్లా చేసిన తర్వాత ఓన్గా కూడా కొంతకాలం వర్క్షాప్లో రన్ చేశాను. రన్ చేసిన తర్వాత ఇక వాటిల్లో పెద్ద గ్రోత్ కనపడకపోతే మా ఫాదరు ఎలక్ట్రిక్ కాంట్రాక్టులు చేస్తాం, నేను వెళ్ళి అది టేకప్ చేసి దాంట్లో బాగా మంచి లెవెల్కి వెళ్ళిన A1 కాంట్రాక్టర్కి అయిన తర్వాత అప్పుడు పడింది ఇది. మధ్యలో ఇంచుమించు 10-15 ఏళ్ళు నోటిఫికేషన్ లేవు అసలు. లేకుండా పడటంలో అప్పుడు ఊరికే రాసాము. రాయటంలో ఇంకా దాని మీద ఇంట్రెస్ట్తో 3 నెలలు ఎవరికి కనపడకుండా కాకినాడ వెళ్ళి చదువుకుంటంలో పట్టగలిగాం. అప్పుడు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు మీరు దాదాపు చాలా చోట్ల మీ డ్యూటీస్ చేశారు. ప్రధానంగా మీకు ఏంటంటే పబ్లిక్ రిలేషన్ ఎక్కువ కంపల్సరీ అండి. ఈ లైసెన్స్లు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే నియమ నిబంధనలకు సంబంధించి పబ్లిక్తో ఈ అటాచ్మెంట్స్ విషయాల్లో మీరు పనిచేసిన ఏరియాల్లో మీరు బాగా అబ్జర్వ్ చేసిన పరిస్థితులు ఏంటి? ప్రజల నుండి లోపాలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి. సమస్యలు అంటే ఏముందండి, ప్రతి వాళ్ళకి ఓర్పు అనేది బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంత స్పీడ్గా ఉన్నా దానికి తగ్గట్టుగా మన చేసే ప్రాసెస్ కూడా కొన్ని పరిమితులు లోబడి చేయాలి మనం. అది వాళ్ళు అవతల వాళ్ళు గ్రహించుకోకుండా ఇవాళ పెట్టాము సాయంత్రానికి వర్క్ అయిపోవాలి. ఏదైనా ఒక అప్లికేషన్ పెట్టామంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ మధ్య వచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చిన లైసెన్స్ అంటారు. అలా కదా, నేను ఎల్ఆర్ తీసుకున్నాక 1 month ఉంటేనే కానీ నేర్చుకోవడానికి టైము, డిఎల్కి అప్లై చేయడానికి ఉండదు. అంటే నాకు అన్నీ వచ్చండి, నేను డిఎల్కి డైరెక్ట్ కావాలి
ఆ విధంగా ఉంటుంది. ఎంత స్పీడు అంటే చిన్నపిల్లల కానించి ఇంట్లో బళ్ళు ఉంటున్నాయి, నేర్పేస్తున్నారు, వీడికి వచ్చు అన్న ఇదిలో ఉంటుంది. కానీ దానికి ఒక ఏజ్ ప్రాసెస్ ప్రకారం వెళ్ళడానికి ఓపిక ఉండదు. ఉంటలే ఎవరికి కూడా. అది మెయిన్. అన్ని చోట్ల మీరు పనిచేసిన అన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తారు. ఇదేం బాగా కనపడుతుందండి. అదే సమయంలో మీరు గతంలో మంగళగిరిలో పనిచేసినప్పుడు ఇన్స్పెక్టర్ గారు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏం కనిపిస్తుంది మీకు మీ వర్క్లో? మా వర్క్లో అంటే ఇప్పుడు మొత్తం ఏపీ మొత్తం రాజధాని చుట్టూ తిప్పేటట్టుగా, అప్పుడంటే ఎక్కడెక్కడ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఏది జరిగినా రాజధానిలో జరగాలన్న కాన్సెప్ట్లో గవర్నమెంట్ ఉండటంలో ఇక్కడ వర్క్లు కొంచెం బాగా పుంజుకున్నాయి. దాని మీద కూడా వర్క్ లోడ్ బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. రోజు ఏదో ఒక మీటింగులు కానీ, లేకపోతే ఎక్కువ సభలు పెడతాం కానీ. ఇదివరకు రిపబ్లిక్ డే కూడా విజయవాడలో జరిగేది. అది కూడా మన రాజధానిలో చేసుకోవాలి అని గవర్నమెంట్ సంకల్పంతో అమరావతిలో చేయటంలో, అది కూడా మన ఏరియా అవటంలో మనకు కొంచెం. మీ డిపార్ట్మెంట్కి ఏంటి సంబంధం? అంటే ఈ ట్యాబ్లెట్స్, ఈ శకటాలు పెడతానికి, ఇట్లా వెహికల్స్ ప్రొక్యూర్ చేయటం కాడి నుంచి వాటి ఫిట్నెస్, వాటి పొల్యూషను మొత్తం మేము సర్టిఫై చేసి రిపబ్లిక్ డే నాడు వాటికి ఏ విధమైన అవాంతరాలు లేకుండా, ఏ విధంగా ఇబ్బందులు వచ్చి బండి ఆగిపోకుండా, లేకపోతే వెళ్తా పొగ వస్తూ ఉంటుంది, అలాంటి రానియకుండా ఇవన్నీ ముందే మేము చెక్ చేసి అవన్నీ అమర్చాలి వాళ్ళందరికీ. శకటాలు ఏంటండి అవి? కింద ఏ బాడీ వాడతారు? మామూలుగా మన రోడ్డు మీదకి వెహికల్స్నే తీసుకుంటాము. వాటిలో మంచి బళ్ళు తీసుకుని వాళ్ళకి ఆ బండి కాంట్రాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అతను 10 రోజుల ముందు నుంచి ప్రాసెస్ చేస్తే కానీ ఆ శకటం రూపుదిద్దుతుంది కుదాడికి. ఉంటుందండి డెఫినెట్గా. అంతా అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే శకటం పెట్టుకుంటుందో ఆ డిపార్ట్మెంటే దానికి రెంట్ అవన్నీ కూడా, దానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఆ డిపార్ట్మెంటే పెట్టుకుంటుంది. అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఏది పని చేయించుకోదు. తర్వాత ఈ స్కూల్ బస్సెస్ విషయంలో సమస్యలు చాలా కనిపిస్తున్నాయండి. స్కూల్ బస్సులు విషయంలో సమస్యలు అంటే ప్రత్యేకంగా ఏం లేదండి. ఓవర్లోడు అంటే ఇదివరకు మీద తగ్గినాయి మా దృష్టిలో చెప్పాలంటే. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే స్కూల్ బస్సు మీద ప్రత్యేకంగా మేము ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం మొదలెట్టిన కాడి నుంచి ఓవర్లోడ్ ఒకటి బాగా కంట్రోల్ అయింది. ఇదివరకు లైసెన్స్ లేకుండా ఎవరో పడితే వాళ్ళు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు యాజమాన్యం మీద బాగా మేము ఒత్తిడి తీసుకొచ్చి కేసులు బుక్ చేస్తాం, వాళ్ళని పిలిపించి మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నాం అన్న ఉద్దేశంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరో ఈ మధ్య తోలట్లా. అలాగే 100% బస్సులు ఫిట్నెస్తో నడుస్తున్నాయి ఇప్పుడు. ఇదివరకు కొంచెం ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు పట్టుకుంటారులే అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి స్కూల్ని క్లోజ్గా మానిటర్ చేయడంలో బాగా తగ్గినాయి. ఇప్పుడు ఈ మ్యాక్సిమం స్కూల్స్ అన్నీ కూడా కొత్త బళ్ళు కొంటున్నారు ఈ మధ్య. వాళ్ళు కూడా ఇక ఈ పాత బళ్ళు ఆగిపోయి ఇబ్బంది పడి మేము కేసులు బుక్ చేసి వీటిల్లో బాగా ఎందుకు వచ్చిందని మ్యాక్సిమం ఈ మధ్య స్కూల్ అన్నీ కూడా కొత్త బస్సులు బాగా వస్తున్నాయి. డ్రైవర్గా ఉండే వాళ్ళ విషయంలోనే సమస్యలు వస్తున్నాయి కదా. ఏజ్ బార్ అయిన వాళ్ళని, ఏజ్ బార్ ఏంటంటే దానికి ఉన్న స్కూల్ బస్సు తోలాలంటే మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి కంపల్సరీగా. దాన్ని ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అంటే మనకి జనరల్గా ఎక్కడి నుంచి వస్తారంటే ఆర్టీసీలో రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ స్కూల్ బస్కి వస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పరంగా చూస్తే వాళ్ళు బాగుంటుంది, డ్రైవింగ్ అన్నీ బాగుంటాయి, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి కాబట్టి కొంచెం కంగారుతనం అది లేకుండా నీట్గా తోలుతారు. అదే కొంతకాలం వాళ్ళకు చేస్తుంది, కానీ మరీ ఎక్కువ వయసు అయ్యేప్పటికి వాళ్ళు కూడా కొంచెం ఏజ్డ్ అవుతారు కదా, అది కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఏమన్నా ఉంటే మేము చెబుతున్నాము, మార్చుకుంటున్నారు డ్రైవర్లను కూడా. స్కూల్ బస్సు డ్రైవర్లు ఈ మధ్య మేము గమనించినంత వరకు అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కనపడుతున్నారు. మన తర్వాత సమస్య మెయిన్ ఏంటంటేనండి వెహికల్ సంఖ్య. ఇప్పుడు మీరు పనిచేసిన ఫస్ట్లో పనిచేసిన దానికి అదే రాజధాని అనౌన్స్ చేసినప్పటికన్నా ఇప్పటికీ వెహికల్స్ సంఖ్య బాగా పెరిగింది. బాగా అండి, విపరీతంగా, అసలు లెక్క లేకుండా. లెక్కలో వెహికల్స్ ఎన్ని ఉండొచ్చు సుమారు మన ఉజ్జాయింపుగా? అంటే అసలు ఆ లెక్క వేయడానికి కూడా సరిపోదండి. కరోనా ముందుకి తర్వాతకి అని కూడా చెప్పుకోవచ్చు. కరోనా తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమో థాట్లోకి వచ్చారంటే సొంత ట్రాగా ఒక వెహికల్, కారు లాంటిది ఏదైనా చిన్నదో ఖచ్చితంగా అవసరానికి అది ఒకటి ఉంటే మంచిది అన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు లోన్లు పెట్టు సంథింగ్ అలా భారమైనా సరే చాలామంది 90% అలా కొనుక్కున్న వాళ్ళే. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి ఇంటికి ఒక కారు ఒక మోటార్ సైకిల్ కంపల్సరీ అయిపోయింది. నిత్యావసర వస్తువులాగా అది కూడా కంపల్సరీ అయిపోయింది. దాని మీద విపరీతమైన ట్రాఫిక్ పడిపోయింది. మన రోడ్లకి దానికి కంపారిజన్ చేసుకుంటే చాలా ఎక్కువగా పెరిగినాయి
వెహికల్స్. ఈ కారు రిజిస్ట్రేషన్స్, ట్రాన్స్ఫర్స్ దీనికి సంబంధించి ఏమన్నా సూచనలు చేస్తారా? కారు రిజిస్ట్రేషన్ కొత్త కారు అయితే మొత్తం అసలు మనకేం సంబంధం లేదండి. డీలర్ మనకు కావాల్సిన షోరూంలో ఏ కారు మోడల్ కావాలో ఆ డీలర్ దగ్గరికి వెళ్తాము. వేరియంట్ అది మనం సెలెక్ట్ చేసుకుంటే అతనే మొత్తం ప్రాసెస్ చేస్తాడు. ఆటోమేటిక్గా నెంబర్ ప్లేట్ కూడా అతని దగ్గరే బిగించేసి నెంబర్తో సహా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కడికి తిరిగే పని అయితే ఉండదు. ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ కూడా ఇవాళ పొజిషన్లో అయితే అసలు ఎక్కడ ప్రాబ్లం లేదండి. మీరు ఎవరైతే కొన్నారో వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇద్దరు కలిపి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి తంబేసేస్తే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోద్ది వెహికల్. అసలు ఆఫీస్తో కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తున్నాయంటే పాత బళ్ళు ఉంటాయి కదా, మన సాఫ్ట్వేర్ కన్నా ముందు పాత సాఫ్ట్వేర్లో ఉన్న వెహికల్స్ ఏదైనా అమ్మాలన్నప్పుడు అది కొద్దిగా ప్రాసెస్ పడుతుంది. వాళ్ళు కొంచెం ఆఫీస్కి వెళ్ళి ముందు పాత రికార్డ్ అంతా అప్లోడ్ చేయించుకుని ఆ తంబ అప్డేట్ చేయించుకుంటే కానీ అతను వీళ్ళకి అమ్మడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్పెక్టర్ గారు 15 ఏళ్ళు దాటితే కొన్న దగ్గర నుంచి వాటిని అనుమతించమని ఏదో ఈ మధ్య వార్తలు వచ్చినాయి కదా. అవునండి. అసలు దాని వివరణ ఏంటంటే అది 15 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ బండ్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయట్లేదు. సాఫ్ట్వేరే రిస్ట్రిక్షన్ చేసింది. దానికి రెన్యువల్ కూడా రాదు. ఇక 15 సంవత్సరాలు దాని లైఫ్. ఆ 15 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేద్దామన్నా సాఫ్ట్వేరే రిస్ట్రిక్షన్ చేసేసింది. సాఫ్ట్వేర్లో రాదు అసలు మనకి. అది ప్రైవేట్ వాళ్ళకి వచ్చేప్పటికి ఎక్స్ట్రా 5 years మటుకు అలౌ చేస్తుంది. బండి కండిషన్ బాగుండి చేసుకోవాలి అనుకుంటే మటుకు ఇంకో 5 సంవత్సరాలకు అలౌ చేస్తుంది ప్రస్తుతం సాఫ్ట్వేర్. 20 సంవత్సరాలు. అది గవర్నమెంట్ది అయితే మటుకు అసలు 15 కంపల్సరీ. గవర్నమెంట్ వెహికల్ అయితే ప్రైవేట్ బళ్ళు ఇప్పుడు ఎవరైనా మామూలు ఫ్యామిలీస్ అవును 15 సంవత్సరాలు ప్లస్ ఇంకో 5 years ఇస్తుంది. అంటే వెహికల్ కండిషన్ బాగుండాలి దానికి మనకి. దానికి మించి కండిషన్ బాగుండి 20 మించి వాడుకుంటుంటే ఇంకా లేదండి, చట్ట ప్రకారం లేదు. దాన్ని స్క్రాప్ చేసేసుకుని గవర్నమెంట్ స్క్రాప్ యార్డ్స్ వచ్చినాయి. దాంట్లో కనుక వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళే ఆర్సీ అన్నీ క్యాన్సిల్ చేసి దాని మీద వచ్చే ఇన్సెంటివ్స్ ఏమైతే ఉంటాయో కొత్త బండికి వచ్చేటట్టుగా ప్రపోజల్ పెట్టారు. అది అదే దీని మీద అంటే దాని మీద కానీ కొత్త బండి మళ్ళీ కొత్త బండి తీసుకుంటారు కదా, దాని మీద కొంత అమౌంట్ కొంత పర్సెంటేజ్ ఈ బండి గవర్నమెంట్లో స్క్రాప్ చేసినందుకు గాను, అంటే రోడ్డు మీద తిప్పి పొల్యూషన్ లేకుండా చేస్తున్నందుకు గాను దాని మీద ఇన్సెంటివ్ కింద కొంత అమౌంట్ తగ్గేటట్టుగా పెట్టారు. ఇన్స్పెక్టర్ గారు, కొత్త బళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఏ సమస్య ఉండకపోవచ్చు. మీరు చెప్పారు 15+5 అని. అలాగని కొంతమంది ఏంటంటే సెకండ్స్ తీసుకుంటారు. ఓనర్ వేరే ఉండటం, మళ్ళీ తీసుకోవటం, ఆ లావాదేవీలకు సంబంధించి కొన్ని లోపాలు దొరకడం, అది ఆఫీసర్స్కి వాటిని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరేం సలహా ఇస్తారు? మనం ఎప్పుడైతే పాత బండి ఎవరికన్నా వేరే వ్యక్తికి అమ్ముదామని అనుకున్నామో వాళ్ళకి రికార్డు పరంగా వాళ్ళ పేరు మారేదాకా బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండాలండి మెయిన్. ఈ మధ్యలో ఈ ఫైనాన్సర్లు ఏం చేస్తారంటే మీ బండి తీసుకురండి, దీనికి ఇంత వాల్యూ కట్టాము అని చెప్పి వాళ్ళు ఆ షోరూంలో ఆ బండి పెట్టించేసుకొని వాళ్ళు ఇచ్చే బండి మిగిలిన అమౌంట్ వాళ్ళు కట్టించేసుకొని డౌన్ పేమెంట్ కట్టుకుని ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఈ పాత బండి ఇచ్చిన బండి పేరు ఎవరిదైతే ఉందో అది అలాగే రికార్డు ఉంటుంది. ఇతను వేరే బండి కింద మళ్ళీ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రేపొద్దున్న ఈ బండి షోరూమ్ ఈ ఫైనాన్సర్ తీసుకున్న బండి ఏం చేస్తాడు, ఇతను ఉంచుకోడు కదా, ఎవరికోళ్ళు అమ్ముకుంటాడు ఇతను. అమ్మేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తాడు, బండి వేరే పేరు నీ పేరు మీద మారద్దు, ముందు బండి తీసుకెళ్ళి వాడుకోండి అని చెప్పేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయి డౌన్ పేమెంట్ ఫైనాన్సే కదా, డౌన్ పేమెంట్ ఎంత కట్టేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాడుతూ ఉంటారు. కానీ ఏదన్నా విషయం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రికార్డ్ అంతా బయటకు వస్తుంది. ఫస్ట్ బండి ఎవరిదైతే ఉందో ఆడు ఫైనాన్స్ వాడికి ఇచ్చాడో ఆ పేరు మీదే బండి ఉంటుంది. అందువలన ఏంటంటే కేవలం మన బండి కనుక వేరే వ్యక్తికి అమ్మాము అంటే ఫైనాన్స్ రావని వేరే పార్టీ కావని ఎవరికైనా కానీ బండి ట్రాన్స్ఫర్ అతని పేరు మీదకి వెళ్ళినాక మాత్రమే బండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఏ విధమైన చిక్కుల్లో పడకుండా ఉంటాం. లేదంటే మటుకు లీగల్గా మనకు కొంచెం ఇబ్బంది పడాల్సిన పొజిషన్ ఉంటుంది. సెకండ్స్ వ్యవహారాల మీద మీ అభిప్రాయం ఏంటి? సెకండ్ అదే బండి క్లారిటీగా ఉండి బండి నేము ఫైనాన్సర్ మీద మారి అతని దగ్గర నుంచి మనం తీసుకునేదానికైతే ఏ విధమైన ప్రాబ్లం రాదు. అలా కాకుండా బండి థర్డ్ పర్సన్ పేరు మీద ఉండి ఫైనాన్సర్ మనకు అమ్ముతుంటే మటుకు మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది లీగల్గా ఏదన్నా వచ్చే మనం ఇబ్బంది పడతాం.
ఆ బండి కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్లో బండి కొన్నా రికార్డు ఎవరి పేరు మీద ఉందో ఏంటి. ఇప్పుడు ఆన్లైన్లో అందరికీ కనపడే వాహనంలో అందరికీ కనపడుతుంది ఆ పేరు. ఆ విధంగా చెక్ చేసుకుని, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అడిగినా చెబుతారు వాళ్ళు ఈ బండి ఎవరి పేరు మీద ఉంది అని. దాన్ని కనుక్కొని ఆ పేరున్న వ్యక్తి మనకు కన్ఫర్మ్ అయితే, ఇప్పుడు ఫైనాన్సర్ పేరు మీద ఉంటే వెళ్ళండి కూడా అతనే మనకు మాట్లాడతాడు కానీ తెలుసు. వేరే పార్టీ పేరు మీద ఉంటే మటుకు మీకు అది కన్ఫర్మేషన్ వాళ్ళ పేరు మీద తెచ్చుకుంటామో, లేకపోతే అతను మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయటం చేస్తేనే బండి తీసుకుంటాం మంచిది. అవసరం ఉన్నా లేకపోయినా కారు బయటకు తీయటం, అవును, ఇట్లాంటి వాటిల్లో ఢిల్లీ హైదరాబాదు ఆ లైన్లోకి వస్తున్నాయి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవడానికి పొల్యూషన్కి కారణం. అలా కారులో అవసరం ఉన్నా లేకపోయినా బయటకు తీయటం, లేదా పార్కింగ్ అవకాశం ఉన్నా లేకపోయినా ఏదో స్టేటస్ కోసం ఒకే కుటుంబంలో 2-3 కార్లు కొనటం, ఇట్లాంటివన్నీ జరుగుతాం. దీనికి మీరేం సలహా ఇస్తారు? అంటే సహజంగా మనకున్న వాతావరణానికి ప్రతి ఒడు కూడా మన దర్పం చూపించుకోవడానికే చూస్తున్నారు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు అంటే ఈ ఇళ్ళ ఫంక్షన్ వదిలేసినప్పుడు కంపెనీ నుంచి ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా అందరూ కలిపి ఒక కారు వేసుకెళ్ళాలంటే నామోషిగానే ఉంటున్నారు. అంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళ అవసరాలు ఫంక్షన్ అయిన తర్వాత ఇంకోసారికి వెళ్తాం మంచిదేగా. అది అంటే 4-5 వెళ్ళే కారులో కూడా ఒకళ్ళే వెళ్తున్నారు మ్యాక్సిమం. ఇప్పుడు మ్యాక్సిమం ఇదివరకు బైకులు అలా దొరికినారు, ఇప్పుడు కార్లు. ఎందుకంటే అదేమన్నా అంటే పొల్యూషన్ కూడా కారులో వెళ్తే గ్లాసులు వేసుకుంటాం, ఏసీ వేసుకుంటాం, పొల్యూషన్ ఉండదు. ఆయాలో కూడా ఉన్నారు. ఇక దాన్ని ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తే మన అన్ని విధాల పొల్యూషన్ పరంగా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా కన్వీనియంట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఊబర్ ఇవన్నీ వచ్చినాయి కదండి, ఆటోలు, ఊబర్ సర్వీసెస్ వచ్చినాయి, అవి ఎలా నడుస్తున్నాయి? ఇప్పుడు మామూలు ఆటో వాళ్ళు ఒక విధానంలో వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవటం రకరకాలు జరుగుతూ ఉండేవి. ఇదివరకు కాన్సన్ట్రేషన్ అంతా ఆటోల మీదే ఉండేది. అసలు రోడ్డు ఖరాబ్ అవడానికి కానీ యాక్సిడెంట్లకు కానీ ఆటో వాళ్ళే కారణం అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆటోల పరిస్థితి ఎలా ఉంది? ఊబర్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మామూలు ఆటోల పరిస్థితి అండి, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏమవుతుందంటే డ్రైవింగ్ ఆటో అంటే ఈజీగా డ్రైవింగ్ వస్తుంది, లైసెన్స్ కూడా వెళ్ళమే కాబట్టి ఇబ్బంది లేదు, వచ్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ కింద చేసేది ఏముంది, నేనే ఆటో తెచ్చుకుంటే సాయంత్రానికి ఒక 500-1000 వస్తుంది కదా అని ప్రతి వాడు కూడా ఏ పని చేసినా చేయకపోయినా ముందు ఆటోకి అయితే డ్రైవర్ కింద వచ్చి ఆటోలు తీసేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మార్కెట్కే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అక్కడ మళ్ళీ పోటీ పడిపోయి అందరూ 10 రూపాయలకి వెళ్తే మనం 8 రూపాయలకి వెళ్తాం, అక్కడ రేటు పడిపోయి వాళ్ళు ఇబ్బందిగా ఉంటున్నారు. కానీ తీసిన తర్వాత వెనక్కి వెళ్ళలేడుగా. అందులో ఆ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సాటికి వెళ్ళి చేయాలన్నా అతను చేసే పొజిషన్లో లేరు. దాని మీద కూడా డ్రైవింగ్ తీరుతెన్నులు, యాక్సిడెంట్స్, ఈ డేటా ఎలా ఉన్నాయి? డేటా ఎక్కువగా వచ్చేప్పటికి హైవే మీదకి ఆటోలో వస్తాం వలన, ప్లస్ 2 వీలర్స్ హైవే మీదకి అసలు యాక్చువల్గా అలౌ చేయరు. కానీ మనకు స్పెసిఫిక్గా విజయవాడ గుంటూరు మధ్యలో హైవే మీద 2 వీలర్స్ ఎక్కారంటే మొదట 3 లైన్లు ఉంటాయి మనకి. ఫస్ట్ చివరి లైన్ వచ్చేమో ఓన్లీ ఓవర్టేకింగ్ వాడాలి, మధ్యలో వచ్చేమో హై స్పీడ్ వెహికల్స్ వెళ్తాయి, ఈ చివరిదేమో లారీలు ఇలాగా స్లో వెహికల్స్ వెళ్తాయి. వీళ్ళు ఖాళీగా కనపడద్దని చెప్పి ఈ 1-2 వదిలి 3వ లైన్లో వెళ్తాం బాగా గమనిస్తున్నాం మేము 2 వీలర్స్. ఇంకా అక్కడ ఖాళీగా ఉంటుంది, జమ్మన 80-90 పట్టుకుని వెళ్ళిపోతున్నారు, ఏ బ్రేక్ కొట్టే పని లేదు, అన్న వ్యూలో ఉంటున్నారు. కానీ వెనకాల నుంచి వచ్చే వెహికల్ అదే స్పీడ్లో ఉంటుంది. అతను గమనించాడా లేదో కూడా, అంటే ఇతను పక్కకు పోతాడు కదా అనుకుని కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి
హైవేల్లో చూస్తున్నాం. అంటే మీకు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి రోజుల్లో ఆటోల కన్నా టూ వీలర్స్ టూ వీలర్ చాలా ప్రాబ్లంగా ఉంది, చాలా ప్రాబ్లంగా ఉంది. వాళ్ళు అంటే యూత్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి స్పీడ్ ఒకటే వాళ్ళకి ఈ చూసుకుంటున్నారు తప్పించి సేఫ్టీ అనేది వాళ్ళకి సరదాగా ఉంటుంది. జీవితం అనేది మీరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నామండి. కాలేజీల్లో అన్నింటిలో ఇస్తున్నాము, రోడ్ సేఫ్టీల్లో ఎక్కడికక్కడ. కాకపోతే ఏంటంటే అది కొంచెం బోరింగ్ సబ్జెక్ట్ అయ్యేప్పటికీ ఎవరికి దాని మీద ఇండక్షన్ రావట్లేదు. ఇప్పుడు ఏదైనా జరిగితే కానీ దాని పరివేశానం జరిగినోడికి తెలుస్తుంది. జరగనంతసేపు వాళ్ళు ఎవరికి చెప్పింది మాకెందుకు జరుగుద్దిలే, మేము జాతకంతో వెళ్తాం కదా, ఇలా ఉంటుంది. జరిగినాక కానీ వాళ్ళకి దాని పరివేశానం ఏంటనేది తెలియదు. హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ అండి. హెల్మెట్స్ ఇదివరకటికి ఇప్పటికి కంపేర్ చేస్తే కొంత అవేర్నెస్ వచ్చిందండి. సిటీస్లో విజయవాడ, గుంటూరు సిటీస్లో కొంచెం వాడుతున్నారు. హైవే మీద కూడా కొంచెం ఇదివరకటి మీద 100% అని నేను చెప్పలేం కానీ 60% అలా వాడుతున్నారు. కానీ ఇంకా అయితే పెరగాలి, ఖచ్చితంగా పెరగాలి. ఈ మధ్య కొన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం ఇన్స్పెక్టర్ గారు. కార్లు మరి ముఖ్యంగా కార్లు బాగా స్పీడ్గా వెళ్ళటం, డివైడర్ దాటి అవతలకి వెళ్ళి పట్టడం, ఏదైనా వెహికల్ లేదా టైర్ పంచర్ అయిపోయి ఇదే అదుపు తప్పిపోవటం, ఇట్లాంటివి ఎక్కువగా తారసపడుతున్నాయి పెద్ద పెద్ద హైవేస్లో. దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే లాంగ్ జర్నీ చేసే ముందు మనం చెక్ చేసుకుంటాం. లేదండి, ఈ మధ్య జరిగిన మేము కూడా అబ్జర్వ్ చేసాము. ఆ విధంగా జరిగిన ప్రతి యాక్సిడెంట్ కూడా ఓవర్ స్పీడ్ అండి. ఓవర్ స్పీడ్లో చిన్న కటింగ్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూస్తుంది. జస్ట్ గౌక్కున అక్కడ ఎవరో కనపడ్డారనుకుని ఇలాగ జర్కిస్తే చాలు బండి డివైడర్ మీద నుంచి లేచిపోద్ది. ఆ స్పీడ్లో అవతలకి వెళ్ళిపోద్ది. కొడితే ఆ స్పీడ్లో సర్కస్ బండి లాగా ఎలా లేస్తుందో అలాగ దాన్ని కొట్టంగానే లేచిపోద్ది బండి. అదేంటంటే కుర్రకారుకి మనం ఎంత చెప్పినా టైర్ పంచర్ కూడా మ్యాక్సిమం జనరల్గా దాని స్పీడ్లో అది వెళ్తే టైర్ పంచర్ అవునండి. ఓవర్ స్పీడ్గా వల్లనే అవుతున్నాయి కానీ టైర్ పంచర్ కూడా మామూలుగా అవట్లా. టైర్ పంచర్ అనేది ఎక్కడో రేర్ కేసు అండి. ఈ మధ్య అసలు టైర్ మాడిఫై అయినాక కేసులు తగల మాకు. కొట్టిన తర్వాత టైర్ పంచర్ అయిపోతే వాళ్ళు ఆ ఓవర్ స్పీడ్ చెప్పకుండా టైర్ పేలిపోయింది అందుకని వెళ్ళింది అంటారు. కానీ మా అబ్జర్వేషన్లో మేము గమనించింది అంటే ఓవర్ స్పీడే. ఈ ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఎక్కడం దాదాపు వదిలేసారనుకోండి, అంటే వాళ్ళ సర్వీస్ ఇవ్వకపోవడం కానివ్వండి, ఏదైనా కారణం కావచ్చు, ప్రైవేట్ బస్సుల మీద ఆధారపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు కంఫర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ప్రైవేట్ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. వాటి విషయంలో ఈ మధ్య తగలబడిపోయినాయి కదా, వరుసగా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ రోజు కాస్త హడావుడి చేసింది మీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఏంటి హడావుడి ఏమైనా కంటిన్యూషన్లో ఉందా, లేదంటే అసలు ఏంటి కారణాలు ఏంటి? లేదండి, అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంది. ప్రతి నెల మొదట్లోనే మాకు మా ఆఫీస్ నుంచి చార్ట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు. ఏ రోజు ఎవరు ఎక్కడ చెక్ చేయాలి, ఈ సీసీ బస్సులు ప్రత్యేకంగా చార్ట్ వేసి వారానికి 2 రోజులు ఖచ్చితంగా చెకింగ్ ఉండేటట్టు చూసుకుంటున్నారు. అంటే హైవే మీద టోల్ గేట్ల దగ్గర మ్యాక్సిమం చూస్తున్నాం. న్యూస్ కూడా ఇప్పుడు కూడా జరుగుతుందండి. లేదు ఇప్పుడు కూడా జరుగుతుందండి. రేపు 4వ తారీఖు రేపు నైట్ కూడా నాకు నైట్ డ్యూటీ ఉంది టోల్ గేట్ దగ్గర. ఆ చార్ట్ ప్రతి నెల ప్రిపేర్ అవుతుంది, చూస్తున్నాము. భయపడతాను కంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయండి వాళ్ళు ప్రజెంట్. వాటిలో ఇబ్బంది ఏం లేదు, కాగితాలన్నీ కూడా పక్కాగా ఉంటున్నాయి. మాకు ఇక్కడ రానుబాను దొరికే కేసులు ఎలా దొరుకుతున్నాయంటే ఈ లగేజీ పాసెంజర్ల లగేజీ కాకుండా అదర్ లగేజీ వేస్తారు కదా, ఆ కేసులు కొంచెం దొరుకుతాయి. బాణసంచా కాదండి, మామూలుగా ఇప్పుడు కొన్ని వస్తువులు విజయవాడలో కొనుక్కొని పార్సుల్ బుక్ చేసేసుకుంటే మనం పార్సుల్ సర్వీస్ ఎలా ఉంటుందో ఈ సీసీ బస్సులలో కూడా ఆ పార్సుల్ సర్వీస్ లగేజ్ని బస్సులో ఎక్కించుకుంటున్నారు. అది ఆ కేసులే కొంచెం దొరుకుతున్నాయి. స్కూల్ బస్సుల విషయం అయితే మటుకు ఖచ్చితంగా వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకుంటేనే. లాంగ్ జర్నీలో అంటే మేము జనరల్గా డ్రైవర్ని చూసినప్పుడు మనిషి బాగుంటారు. అంటే యాక్చువల్గా అంటే డ్రైవర్ అది ఒక బస్సు వచ్చి 1 కోటి 2 కోట్ల మధ్యలో ఉంటుంది వాల్యూ. ఏ ఓనరు కూడా కావాలని డ్రైవింగ్ రానోడికి
కొంచెం నెగ్లిజెన్సీగా ఉండేవాడికి ఎవడో ఇవ్వడం. ఎందుకంటే ముందు ఆదాయం ఎలా ఉన్నా బస్సు డ్యామేజ్ అయిపోద్ది కదా. అంత ధైర్యం చేసి అయితే ఎవరో ఫిట్గా ఉన్న వాళ్ళే 100% ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగే కారణం అలసట అండి, ఓవర్ డ్యూటీలు. అక్కడ మంచి డ్రైవరే బాగానే తోలుతాడు, అన్నీ బాగుంటుంది. ఈ ఓవర్ డ్యూటీల వలన అతను కొంచెం టైర్డ్ అయిపోయి సరైన రెస్ట్ లేకపోవటం వాటి వలన వాటి వలన అవుతుంది. కానీ రాని విధంగా లైసెన్స్ యాక్సిడెంట్ అయిన సీసీ బస్సు ఇప్పటివరకు లేదు. దాన్ని మనం నియంత్రించలేమా మరి? నియంత్రించలేమా అంటే ప్రతి క్షణం వాళ్ళని ఎవరో కాపలా కాయలేం కదా. అలాగే వాళ్ళ మీద ఎంతమంది డ్రైవర్స్ ఉంటున్నారు, ఏ డ్యూటీలు ఎక్కుతున్నారు అనేది అది మనకి అసలు ప్రైవేటు కదండి, ఎక్కడ రాదు మనకి. అంటే ఇప్పుడు మనం ఇచ్చే పర్మిట్ ఎలా ఉంటుందంటే అండి, సీసీ బస్సు అంటే కాంట్రాక్ట్ క్యారేజ్. ఒకసారి కాంట్రాక్ట్ మాట్లాడుకుని వాళ్ళందరినీ తీసుకుని వేరే ప్లేస్కి తీసుకెళ్ళడం వరకే డ్యూటీ. కాకపోతే ఏంటంటే ఈ ప్రజల యొక్క సౌకర్యార్థం అక్కడ వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలు రెడ్ బస్ అని అలాగా బుక్ చేసుకుని రకరకాల పాయింట్లు ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళినా మేము ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. అంత సర్వీసు ఆర్టీసీ ఇవ్వలేదు కాబట్టి మేము దాని మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోతున్నాం. అందువల్ల డ్రైవర్ల విషయం అయితే మటుకు పక్కాగా మేము బీత్ అనలైజర్తో కూడా చెక్ చేస్తాం. మేము మాతో పాటు పోలీసు వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తున్నారండి. ఒకవేళ తాగేసి ఏమన్నా డ్రైవింగ్ చేస్తారన్నా నాకు తెలిసి ఈ 5-6 ఏళ్ళ నుంచి కూడా ఒక్క బస్సు డ్రైవర్ కూడా తాగైతే మాకు దొరకలా. ఇది ఎందుకంటే ఓనరు అన్ని కోట్లు బండి ఇచ్చేటప్పుడు ఆ మంచి వ్యక్తిని అయితే తీసుకుంటారు. మధ్యలో చేసేదానికి ఎవరో ఏం చేయలేం, కానీ మధ్యలో చేసే మనిషి అయితే కూడా ఓనర్ తెలిస్తే ఊరుకోడు దాన్ని. అంటే ఓనర్లు డ్రైవర్ విషయంలో అప్రమత్తంగానే అవును. కోట్లాది రూపాయల బస్సు అని మీరు అంటున్నారు, కానీ మరి అదే ఓనరు ఎమర్జెన్సీ డోర్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. అది ఎమర్జెన్సీ డోర్ విషయంలో ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ మార్చే విషయంలో, టైర్ల విషయంలో నడుస్తుంది కదా బండి, నడవనిలే అనే లెక్కలు ఉండొచ్చుగా. మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ వాళ్ళు అది ఎమర్జెన్సీ డోర్ల విషయంలో ఎందుకంటే అక్కడ ఒక సీటు పోద్దని అడు కక్కుర్తి పడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే దాన్ని చాలా గట్టిగా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అంత ధైర్యం అయితే ఎవరో చేయట్లా వీళ్ళు. ఇక మీరు అన్న స్పేర్ పార్ట్స్ అంటారా, మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే బళ్ళన్నీ కూడా స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం అయితే కనపడతలేదు, కానీ సెన్సార్ బేస్డ్ ఎక్కువైపోయినాయి వెహికల్స్. రోడ్డు మీద ఆగిందంటే సెన్సార్ అనేది చెప్పలేము. ఇప్పుడు ఎక్కువగా మాకు అబ్జర్వేషన్లో వచ్చిన ఏంటంటే ఈ ఫైర్ కూడా ఎక్కువ. ఇదివరకటికి ఇప్పటికి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి, సెన్సార్లు ఇవన్నీ ఎక్కువైపోయి ఓవర్లోడ్ అవుతుంది వైరింగ్ మీద మాకు. అది ఎక్కడో ఒకసారి లూజ్ కనెక్ట్ ఉంటే అది పెద్దది అవుతున్నాయి. ఇది బాగా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఉండబట్టి అట్రాక్ట్ అవుతున్నారు. అవును. అయితే ఇప్పుడు బ్యాటరీ మీద నడిచాయి, ఛార్జింగ్ మీద ఎలక్ట్రికల్ బస్సెస్ ఇట్లాంటివన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు కదా. మరి ఆ స్థాయికి తగ్గట్టుగా డ్రైవర్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటున్నాయా? డ్రైవర్లకి ప్రాబ్లం ఏమి ఉండదండి, ఏ బస్ అయినా ఒకటే. ఇక్కడ ఇంజిన్ చేసే పని అక్కడ బ్యాటరీ చేస్తుంది, బ్యాటరీ మోటార్ చేస్తుంది. అది పెద్ద ఇబ్బంది అయిన విషయం కాదు. కానీ వీటి కన్నా కూడా బ్యాటరీ బళ్ళే డ్రైవర్కి సేఫ్గా ఉంటున్నాయి. ఎందుకంటే అవి మ్యాక్సిమం వెళ్తే 120 వెళ్తుందండి ఫుల్ స్పీడ్. ఇక అంతకన్నా పెరగదు, ఇక అంతకన్నా అది తొక్కినే వెళ్ళదు. అందుకని సేఫ్ సైడ్ చూసుకుంటే అది బాగుంది. ఇది గట్టిగా తొక్కితే మీకు 150-160 కూడా వెళ్ళిపోద్ది. కాకపోతే బండి ఇక ఊగిపోతూ ఉంటుంది, కానీ జనరల్ 120 అలాగే వెళ్తున్నారు వీళ్ళు. అవి 120 మ్యాక్సిమం వెళ్ళినా 100 తొక్కుతారు అది. అందుకని బ్యాటరీ బండి సేఫ్ సైడ్ అయితే బాగుంది ప్రస్తుతం. సస్పెన్షను అంతా దీనికి మళ్ళీ ఉంటుంది కాబట్టి అదేం తేడా లేదు. ఇందాక మీరు సెన్సార్స్ అన్నారు కదా, డోర్ లాకింగ్ సిస్టమ్ మొత్తం ఎవ్రీథింగ్ ఇప్పుడు అన్ని సెన్సార్ల మీదే రన్ అవుతున్నాయండి. ఇంజను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే అప్పు వచ్చింది అనుకోండి, ఇంజిన్ మీదకి వచ్చి లోడ్ను బట్టి ఆయిల్ వదలటం ఏంటి, ఇవన్నీ కూడా సెన్సార్లే చేస్తున్నాయి ఇప్పుడు. మొత్తం సెన్సార్. ఢిల్లీలోనే అక్కడ ఒక ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ జరిగిందండి, యూపీలోనే. అక్కడ ఈ సెన్సార్ల మీద నడిచే డోర్ లాక్ అవ్వటం వల్ల చాలామంది స్టూడెంట్స్ చనిపోయారు, అందులో నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్ళలో నుంచి వరద వచ్చేస్తామంటే సంథింగ్ అలాంటిది జరిగింది. మొత్తం మీరు చెప్పింది అది ఉంది. లిఫ్ట్లకి ప్రాబ్లం ఉంది, అది ఓపెన్ అయిపోయి ముందుగానే రాకముందే ఓపెన్ అయిపోవటం. ఇప్పుడు మనకు ఫైర్ అయిన బళ్ళలో కూడా అదే ప్రాబ్లం అండి. ఫైర్ అవ్వగానే ఎలక్ట్రిక్ వైరింగ్ కరెక్ట్ అయిపోద్ది, ఈ డోర్ ఓపెన్ అవ్వదు.
మరి దారుణం కదా. అది ఏంటంటే ఈ డ్రైవర్ కొంచెం తెలివిగలవాడైతే ఇతను బలవంతంగా మాన్యువల్గా ఓపెన్ చేయొచ్చు. ఆ కంగారులో ఏం చేస్తాడు, ముందు ఈడు దూకేసి ఆ అద్దాలు బారపడుతుంది ఇవే చూసుకోగలడు, కానీ డోర్ ఓపెన్ చేస్తే ఎక్కువ మంది వెళ్తారన్న ఐడియా అతనికి రాదు. ఆ సమయంలో అది కంగారు పడతాం మామూలుగా చెప్పుకునేదానికేనో ఆ సమయంలో అతను రియాక్ట్ అయ్యేదానికి తేడా ఉంటుంది. అది డోర్ అయితే మామూలుగా చాలా ఫ్రీగా ఓపెన్ అవుద్ది. ఏదైనా ఫైర్ కానీ ఏదైనా సెన్సార్ ప్రాబ్లం వచ్చినా ఈ వైరింగ్ కాలిపోద్ది కాబట్టి అది ఓపెన్ అవ్వదు. మాన్యువల్గా బలవంతంగా తోస్తే ఓపెన్ అవుద్ది. అప్పుడు ఇప్పుడు ఈ లైసెన్సులకు సంబంధించి ఇన్స్పెక్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్ మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళ దాంట్లోకి వెళ్ళామండి. ఇదివరకు ఫస్ట్లో మనకు 3 టైర్ అని చెప్పి CFST ఉండేదండి. ఆ తర్వాత మనం ఓన్గా ఈ ప్రగతి సాఫ్ట్వేర్ అని చెప్పి స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత మన సొంతంగా తయారు చేసుకోవాలని ఈ ప్రగతి సాఫ్ట్వేర్ చేసుకున్నాము. అది కంప్లీట్ అవుతున్న టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే NIC సాఫ్ట్వేర్ అని చెప్పి మొత్తం ఇండియా వైడ్ ఒకటే సాఫ్ట్వేర్ ఉంటే ఏ వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకున్నా ఎవరికి ఇబ్బంది లేకుండా సాఫీగా ఫ్లో అవుతుంది అన్న ఉద్దేశంతో సెంట్రల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం మొదలెట్టింది. ఆ సాఫ్ట్వేర్లో మనం కూడా గత 4 సంవత్సరాల నుంచి మనం కూడా ఆ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాం. సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళాం. అది ఏంటంటే కాకపోతే అన్ని స్టేట్లని కోఆర్డినేషన్ చేసుకుంటా చేసే సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం స్లోగా ఒక్కొక్క ఐటమ్ చొప్పున వస్తుంది. ఇప్పుడు ఇంచుమించు 70% క్లియర్ అయిపోయినాయి. సి బుక్స్ కానీ లైసెన్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ నుంచి రావడం NIC సాఫ్ట్వేర్ నుంచే వస్తుంది మొత్తం. అదనంగా దానికి వల్ల అనుకునే ప్రయోజనం ఏమైనా ఉందా జనానికి? అంటే సింప్లిఫై అవుతుంది కదండి. ఇప్పుడు కొత్త బండి కొంటున్నాము, షోరూమ్కి వెళ్తున్నాం, క్యాష్ కడుతున్నాడు, మళ్ళీ సి బుక్తో సహా అతనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, మనం ఎక్కడికి తిరిగే పని లేదు. ఆ విధంగా టైం కలిసి వస్తుంది మనిషికి. ఏంటంటే ఎక్కడికి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే అవకాశం లేకుండా సింప్లిఫై అయిపోతుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి వర్క్ అంటే మన డిపార్ట్మెంట్ వర్క్ ఎలా ఉన్నా ప్రజలకైతే ఫైనల్గా అవుట్పుట్ బాగుంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ఇందాక మనం ఈ ఓవర్ స్పీడ్ వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇందాక మీరు ఒక మంచి మాట అన్నారు, గతంలో ఆటో డ్రైవర్స్ వల్ల ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు 2 వీలర్స్ వలన ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా అన్నారు. ఆ సమస్య జనాలందరికీ తెలుసు, చూస్తుంటారు, పేరెంట్స్ చూస్తుంటారు. ఆ తయారయ్యే బళ్ళు కూడా అసలు బళ్ళు తయారయ్యేదేమో మరి ఇండియా లాంటి రోడ్ల కోసం కాదేమో అనిపించింది కొన్నిసార్లు చూస్తే. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి సలహా ఇస్తారు? మంచి బంగారు భవిష్యత్తు అన్న మెయిన్ దీంట్లో మటుకు తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ సార్. ఖచ్చితంగా అతను ఏదో మారం చేశాడని అతను మెప్పు కోసం అతను బాధపడకుండా ఉండాలని చెప్పి మనము లక్షలు పెట్టి అంత స్పీడ్ బళ్ళు, రేస్ బళ్ళు కొని ఇస్తే మనం చేతులారా అతన్ని రాంగ్ ట్రాక్లో నడుపుతున్నట్టే లెక్క నా ఉద్దేశం అయితే మటుకు. ఖచ్చితంగా ఇప్పుడు అతనికి అవసరానికి సరిపడా మనం చూడాలి. అప్పుడు ఆ బండితో అతనికి అంత అవసరం ఏముంటుంది? ఆ బండి వచ్చిన తర్వాత అతని పొజిషన్ ఎలా ఉంటుంది నలుగురిలో? నేనే ఇంత స్పీడ్గా వెళ్ళాను, ఈ కటింగ్లు ఇచ్చాను, ఈ చూపించుకోవటానికే కదా. అది ఫైనల్గా జరిగితే బాధపడేది ఎవరు? మనమేగా. అందువల్ల ఆ విషయంలో మటుకు తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. వచ్చేటప్పుడే అతను అవసరానికి తగ్గ బండి మనం అవసరం అనుకుంటేనే ఇవ్వాలి, లేకపోతే మనం తీసుకొచ్చేటట్టే ఉండాలి అతనికి. ఇప్పుడు ఒక అమౌంట్ పరంగా ఇప్పుడు గారాబాలు ఎక్కువైపోయినాయండి. ప్రతి వాళ్ళు ఒకళ్ళు తప్పితే ఇద్దరు అనేది కూడా పోయింది, ఒకళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఉన్న దాంట్లో అతను ఏదో చాలా గొప్పగా రాజులాగా పెంచుకోవాలని అనుకుంటున్నారు, తప్పు లేని విషయమే. కానీ
మనం ఆ గారాబం పెట్టే దాంట్లో ఈ పెద్ద పెద్ద బళ్ళు కొనివ్వటం ఇది మటుకు అతని చేతులారా మనం పాడు చేస్తున్నట్టు లెక్క. రేపు కొనియకపోతే వాళ్ళు ఊరుకోవట్లేదు. అదే అన్నాను, మన పెంపకంలోనే ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచే మనం చెప్పగలిగి ఉండాలి మన అవసరం ఏంటి, మనకి ఇది అవసరం, దీనికి ఎక్కువ మనం వెళ్ళకూడదు అన్నది చిన్నప్పటి నుంచి అతనికి చెప్పుండి ప్రతిదీ అదే తప్పు చేశాడంటే ఖండించితేనే అతను అక్కడ దాకా వెళ్ళడు. అతను ఏడుస్తున్నాడు కదా, తాత్కాలికంగా ఏడుపు మానిపించడం కోసం చాక్లెట్ కొనిపిస్తుంటే రోజు చాక్లెట్ కావాలంటాడు. అది హెల్త్కి మంచిది కదా మనకి తెలుసు. ఫస్టే ఇప్పుడు ఒకసారి బాధపడ్డాడు అంటే దాన్ని మనం అది గట్టిగానే చెప్పాలి, తప్పు ఇదేనేది, తప్పు ఇదని చెబితే ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ మైండ్ సెట్ మారద్ది. ఇదే సమయంలో ఆడపిల్లల డ్రైవింగ్ కూడా ఇప్పుడు ఎక్కువైంది కదా. ఒకప్పుడు ఆడపిల్లల సైకిల్ దొక్కితేనే విచిత్రంగా ఉండేది, ఇప్పుడు ఆడపిల్లల డ్రైవింగ్ ఎక్కువైంది. 4 వీలర్స్ నడుపుతున్నారు ఆడవాళ్ళు బాగానే, డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆడపిల్లలు దొరుకుతున్నారు. అది ఇంకా మనకి అదే ఇక్కడ లేదు, సిటీస్లో కొన్ని వింటున్నాం. ఓవరాల్గా ఈ డ్రైవింగ్ మిస్టేక్స్ చేసే వాళ్ళలో కానీ డ్రైవింగ్ నైపుణ్యంగా నడపడం విషయంలో కానివ్వండి, ఆడమగ తేడా ఏమైనా కనిపెట్టారా మీరు? ఆడమగ తేడా ఎలాగొస్తుందంటే అండి, డ్రైవింగ్లో ఆల్రెడీ లేడీస్ తోలే డ్రైవింగ్ స్లోగా ఉంటుంది, నీట్గానే ఉంటుంది, ఆవిడ వరకు సేఫ్గానే ఉంటుంది. కానీ అది ఆ రూల్స్ పాటించకుండా వాళ్ళకి తెలవకుండా ఖాళీగా ఉందని చెప్పి అటు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు వెళ్ళటం, ఇది మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంటే సిగ్నల్ సిగ్నల్ ఎవరో వాళ్ళు భయపడతా తోలటం, దీనివల్ల ఏంటంటే మిగిలిన యూజర్స్కి కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇప్పుడు స్పీడ్గా ర్యాష్గా వచ్చేస్తాడు, ఆ స్పీడ్కి వీళ్ళు ఏమనుకుంటారు, దడుచుకుని గౌక్కున లెఫ్ట్కి వెళ్ళాల్సిన రైట్కి వచ్చేస్తారు, వీళ్ళని కొట్టేస్తారు. ఈ విధంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీటిలో మేజర్ యాక్సిడెంట్ కింద ట్రీట్ చేయడానికి పెద్దగా దెబ్బలు తగులుతాయి, బండికి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కంటూ ఇవన్నీ రికార్డుకి ఎక్కట్లేదు. కానీ ఈ లేడీస్ డ్రైవింగ్లో ఈ విధమైన యాక్సిడెంట్లు ఎక్కువ. వాళ్ళుగా అయితే మటుకు స్లోగానే ఉంటుంది, డ్రైవింగ్ ఎక్కడో బాగా రేర్. అంటే ఇప్పుడు స్కిల్ విషయంలో మీరు ట్రైనింగ్ క్లాసెస్ నడపచ్చు కదా, ఎవరికైనా సరే, యూత్కి అయినా సరే. టోటల్గా కాలేజెస్లో కానీ ఎక్కడన్నా ఈ డ్రైవింగ్ నైపుణ్యాల విషయంలో, ఇందాక మీరు చిన్నపిల్లల విషయం ఫాస్ట్గా వెళ్తారని, లేదా ఆడపిల్లలు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు డ్రైవ్ చేస్తారు, డిగ్రీ చదివే పిల్లలు ఒక చిన్న ఏదైనా తీసుకోవచ్చు కదా మీరు. ఆర్టీసీ డ్రైవర్ల కన్నా వాళ్ళకి మీరు శిక్షణ తరగతులు పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వారోత్సవాల మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాలేజెస్లో ఏదైనా క్లాస్ తీసుకోవచ్చు కదా. కాలేజీలో అన్ని కాలేజీల్లో ఇంచుమించు పెడతానే ఉన్నామండి, మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పిన టెక్నిక్సే రెగ్యులర్గా మేము నిష్ణాతులు అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు డెఫినెట్గా అండి. వాళ్ళు తొందరగా పట్టుకుంటారు కూడా, మనం చెప్పింది తొందరగా పట్టుకుంటారు. కాకపోతే నేను అనేది అంటే వాళ్ళ వలన ఎలక్ట్రోడ్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు జంకుదా వాళ్ళటం వీటి వలన ఇబ్బంది అవుతుంది. కానీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది అంతే. ఎందుకంటే రీసెంట్గా ప్లేన్ క్రాష్లో ఆయన చనిపోయారు, డిప్యూటీ సీఎం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. ఆయన గతంలో ఒక ట్వీట్ చేశారంట, అది మొన్న పేపర్లో చూశాను నేను. లేడీ పైలట్ ఆధ్వర్యంలో నేను చాలా సేఫ్గా ఉంటానని చెప్పారు ఆయన. అది కూడా పెట్టారు, లేడీ పైలట్గా ఉండి చాలా సేఫ్గా ఉంటుంది వీళ్ళ డ్రైవింగ్ అన్నట్టుగా ఆయన గతంలో, ఇప్పుడు కాదు దాదాపు 5-6 ఏళ్ల క్రితం ఇప్పుడు పెట్టారు ఆయన. దాన్ని కోట్ చేశారు, ఎందుకంటే మొన్న లేడీ పైలట్ కూడా చనిపోయింది ఆయన ఆ ప్లేన్లో. అట్లా నేను అనేది ఆడపిల్లలు విమానాలు హెలికాప్టర్లు నడుపుతున్న రోజుల్లో ఈ 2 వీలర్ లేదా కారు నడపడం పెద్ద కష్టం అసలు. అక్కడ ఆడ మగతో సంబంధం ఉంటారు. ఒకవేళ తడబడే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి మనం కాలేజెస్లో క్లాసులు తీసుకోవచ్చు కదా అంట నేను. అంటే అదే అంటున్నాను నేను, ఆల్రెడీ రెగ్యులర్గా మనకి అన్ని కాలేజీల్లో ఇంచుమించు కవర్ చేస్తూనే ఉంటున్నాం. ప్రతి నెల 1-2 కాలేజీల్లో క్లాసులు వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏం కాదు. కానీ ఏంటంటే కొందరు ఆ మనస్తత్వం కలవాడు ఇప్పుడు మారుతుందిలేండి. ఇప్పుడు ఆడ మగ అనేది డ్రైవింగ్ విషయంలో అయితే ఇలా వాళ్ళకి కంపల్సరీ అయిపోయింది. పిల్లల్ని స్కూల్కి దించడం తీసుకురావటం వాళ్ళకి కంపల్సరీ అయింది ఇప్పుడు. అవును, అక్కడ కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మాకు తెలిసిన 2-3 యాక్సిడెంట్స్ జరిగినాయి. స్కూల్ గ్రౌండ్లో నుంచి ఆడమ్మాయి బయటకు రావటం, వచ్చే విషయంలో. అదే అన్న, కొత్తగా ఆ రూల్స్ కొంచెం బ్రేక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వెళ్తాం స్లోగానే వెళ్తారు, కొంచెం ఎక్కువ మంట తిరుగుతారు, కానీ రూల్స్ బ్రేక్ చేస్తారు. రూల్స్ తెలుసుకుంటాం అని ఇప్పుడు ప్రతిదీ డ్రైవింగ్ చేయటం వేరండి, రూల్ ప్రకారం డ్రైవింగ్ చేయటం వేరు. రూల్స్ ఏం చెబుతున్నాయి దాన్ని మనం పాటిస్తున్నామా లేదా అది మెయిన్ చూసుకోవాలి. అది కొంచెం లేడీస్ ఇప్పుడు అలవాటు అవుతుందిలేండి, వాళ్ళకి వస్తుంది.
మారద్ది కొంచెం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్లో ఉన్నాంగా మనం. డెఫినెట్గా మార్పు వస్తుంది దాంట్లో, నా ఉద్దేశం. ఇప్పుడు మంగళగిరి లాంటి, ఇప్పుడు మీరు నాకు అన్నారు కదా హైవే పెరిగిపోయింది, రాజధాని ప్రజలు మన మీద పెరిగింది, సీడ్ యాక్సెస్ రోడ్లు, వెస్ట్ బైపాస్లు ఇవన్నీ వచ్చేసినాయి కదా. దానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు, మీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ ఎవరైనా సరే, స్పీడ్ బ్రేకర్లు లేదా సిగ్నల్ లైట్స్ ఇవి క్రమబద్ధంగా లేవేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. స్పీడ్ బ్రేకర్లు ఏమో కోర్టు వారు ఆదేశాల ప్రకారం స్పీడ్ బ్రేకర్లు వేయకూడదండి నేషనల్ హైవేలో. అది స్పీడ్ బ్రేకర్లు వేయకూడదు. మేము సర్వీస్ రోడ్లు కూడా ఎరుగా సర్వీస్ రోడ్లో వేస్తామండి. సర్వీస్ రోడ్లో మ్యాక్సిమం ఉంటున్నాయి. మేము ప్రతి నెల రోడ్ సేఫ్టీ మీద డిఎస్ఆర్ మీటింగ్ అని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈ మధ్య రెగ్యులర్గా వాటి మీద బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, ఇప్పుడు వరకు జరిగిన యాక్సిడెంట్లే కాకుండా జరిగే అవకాశం ఎక్కడ ఉందో కూడా రిపోర్ట్లు తయారు చేసి ఇప్పటికప్పుడు ఇస్తున్నాం. చాలా మటుకు వర్క్లు అవుతున్నాయండి ఇప్పుడు, ఇదివరకలాగైతే లేదు. రోడ్ ఇంజనీరింగ్ వలన యాక్సిడెంట్లు అనేది మ్యాక్సిమం తగ్గిపోయినాయి. సిగ్నల్ లైట్స్ ఉండటం వల్ల ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అక్కర్లేదు కదా. అంటే అండి అది ఎలా ఎందుకు ఉపయోగించుకో అంటే మన వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఖాళీగా ఉంటే గౌకం జమ్ముని వెళ్ళిపోతాడు. ఎర్ర లైట్ పడద్ది, అవతల ఇద్దరు ముగ్గురు ఆగుంటారు, అవతల నుంచి ఎవడో వెళ్ళట్లేదు అన్న ఇతను మా ఇంట్లో ఉంటే ఎవరో లేరు కదా వెళ్ళిపోదాం. అది మన భారతీయులకి ఫస్ట్ నుంచి ఉన్నదే కదా. అది కనుక కంట్రోల్ చేసుకుని మనకెందుకు ఆ లైట్ పడినాకే గ్రీన్ లైట్కి వచ్చినాక వెళ్దాం అని ఉంటే చాలా బాగుంటుంది అది. కాకపోతే ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ కూడా మారిందండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎన్ఫోర్స్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది బాగా. ఇప్పుడు రాబోయేదంతా కూడా దాని మీద జరుగుతుంది. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, చాలామందికి ఈ చలానాలు అని చెప్పి మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఈ సిగ్నల్ లైన్ జంపింగ్ ఇవి పెరుగుతున్నాయి. ఇక నాకు తెలిసి 1 ఇయర్లో బాగా దాని మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. అన్ని కెమెరాల మీద మాకు కమాండ్ వస్తుంది. ఇప్పుడు ఆ కెమెరాల ద్వారా ఈవీసీఆర్ జనరేట్ చేసి పంపేస్తున్నాం చాలామందికి. అది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఇన్స్పెక్టర్ గారు ఇందాక మనం అనుకున్నాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి రోడ్ల మీద నిలబడి వాళ్ళు వచ్చేటప్పుడు ఆపటము, చెక్ చేయటం కన్నా అసలు బార్ దగ్గరే ఉండొచ్చుగా. కొంతమంది పోలీసు ఎవరైనా ఉండొచ్చు కదా, వాడు బార్లో నుంచి వచ్చి కారు ఎక్కేటప్పుడే పట్టుకుంటాం. దీనికి పెద్ద హంగామా ఎందుకు, నడి రోడ్డు మీద ఆపటాలు, వాడు బారిపోవటం. అంటే మనిషి అక్కడ ఉంటే ఆడు తాగి ఎక్కడ కదండి చెప్తున్నా. పబ్బుల దగ్గర కానీ, పెద్ద సిటీల్లో పబ్బుల దగ్గర కానీ, వివిధ బారుల దగ్గర కానీ, వాడు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వాడు బార్లో నుంచి వచ్చి ఎక్కుతాం అంటే పట్టుకొని పక్క తెప్పిస్తే కొన్ని ప్రాణాలు ఆగుతాయి కదా. దీని ఆ తాగనోడు కూడా ఇప్పుడు వీళ్ళ వలన తాగనోడు కూడా ఆగటం, తాగనోడిని కూడా చెక్ చేయటం, వాడికి ఎన్ని పనుల మీద వెళ్తుంటాడు. కరెక్టే, కానీ అంటే మనిషి బార్ దగ్గర మనిషి ఉన్నాడు అంటే ఆడ ఎత్తుకొస్తాను, ఇతను ఎదురుగా ఎక్కడ కబండి మనకి మెయిన్ అది. అక్కడ ఒక 100 మంది వచ్చారంటే దాంట్లో ఒకడో ఇద్దరు ఎక్కుతా మామూలుగా వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ తీసుకెళ్ళి. కేసు ఏంటంటే నడిపేవాడు తాగి ఉండకూడదు. ఎన్ఫోర్స్మెంట్ వల్ల కూడా తగ్గిందండి. ఇదివరకు అంటే టెంపరీగా ఏదో చిన్న చిన్న ఫైన్లు వేసి వదిలేవాళ్ళు, ఇప్పుడు అది లేదు. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఫైన్ పడిపోతుంది. కొంతమంది జడ్జిలు ఏం చేస్తున్నారంటే మొన్న రీసెంట్గా కూడా గుంటూరులో 3 రోజులు వారం రోజులు జైలు శిక్షలు వేసారు మొన్న నెలలోనే. అది ఒకళ్ళకి పడింది అంటే ఆటోమేటిక్గా అతను ఉన్న సెగ్మెంట్లో చాలామందికి తెలుస్తుంది కదా, తగ్గుతుంది. ఇదివరకు అంత ఇదే తెలియదు. కొంచెం ఏంటంటే ఈ పనులు చేసుకునే వాళ్ళు కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఇప్పుడు హెవీ వెహికల్స్ ఇన్స్పెక్టర్ గారు మంగళగిరి టౌన్లోకి వస్తున్నాయి చాలా. అదే వెస్ట్ బైపాస్ కృష్ణాపాలెం దగ్గర ఓపెన్ చేసినట్టు చాలా పెద్ద పెద్ద వాహనాలు రావడం, ఆ డాన్ బోస్కో దగ్గర రోడ్డు ఎక్కడం కానివ్వండి, నైట్ టైం రూరల్ ఏరియా నుంచి హెవీ వెహికల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కొంచెం ఇబ్బందిగానే ఉంది. దాన్ని ఎందుకు పర్మిట్ చేయాలి? టోటల్గా 2 సైడ్స్ ఓపెన్ చేసినప్పుడే పోయేది కదా. కృష్ణాపాలెం దగ్గర ఓపెన్ చేయటం ఎందుకు, ఈ సిటీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు? అదే మీరు అన్నది కరెక్టే, కానీ ఏంటంటే అటు విజయవాడకు కూడా అసలు ట్రాఫిక్ కంట్రోల్ అవ్వట్లా. ఇప్పుడు అటు నుంచి విజయవాడ నుంచి ఇలాగ ఇదంతా తిరిగి మళ్ళీ గుంటూరు ఈ రోడ్లో రావాలంటే ఈ ట్రాఫిక్ అంతా అటు వదిలితే ఆ విజయవాడ కంట్రోల్ అవ్వట్లా, గంటల తరబడి జామ్ అవుతుంది. దానివల్ల కొంచెం కొంత డైవర్ట్ అయితే కొంత అక్కడ ఫ్రీ అవుద్ది. ఇది మీకు ఇంకా నాకు తెలిసి మార్చికి ఇది ఓపెన్ అయిపోద్దండి.
అంటే ట్రాఫిక్ అంత స్పీడ్గా పెరిగిపోతున్నారు రోజు రోజుకి. అనుకున్న వీళ్ళు ఒక 6 నెలలకి ఇంత ట్రాఫిక్ వస్తుంది అన్న అంచనాలో పనులు మొదలెడుతున్నారు, కానీ అది 3 నెలలు 2 నెలలకే వచ్చేస్తుంది. అవన్నీ వారధి మీదకి రావాల్సినయా? అవును, అంతే మొత్తం 100% దాని మీద రావాలి. అక్కడ దిగినవన్నీ వారధ మీదగా రావాలి. వారధి మీద తగ్గినట్టే అనుకోవాలి. తగ్గినట్టే, కానీ ఇదివరకు గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ట్రాఫిక్ వెళ్తాం స్లోగా ట్రాఫిక్. అంతేగాని ట్రాఫిక్ అటు కూడా బాగానే ఉంది. అదే అన్న, అది ఇంత వదలకబట్టి అది అలా ఉంది, లేకపోతే ఇంకా ప్యాక్ అయిపోతుంది మీకు. దాని గురించి అర్జెంటుగా ఓపెన్ చేశారు. ఇంకా ఒక 2 నెలలు ఓపెన్ పడితే అవును, రాకూడదు, చేయకూడదు. కాకపోతే తప్పని పొజిషన్, అదైనా టౌన్ అవుతుంది. దీని మీద ఏంటంటే కొంచెం మంగళగిరి రోడ్లు కొంచెం విశాలం చేసి ఉంచారు కాబట్టి కొంచెం బిట్టే, ఆ కొంచెం బిట్టు జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే సరిపోద్దని వీలో పంపించారు. చివరిగా ఇన్స్పెక్టర్ గారు, ఇంటర్వ్యూ చివరి భాగాలకు వచ్చేసాం. ఈ కారు వెహికల్స్ లాంటివి నడిపేవాళ్ళు బాగా ఏసీ బళ్ళే ఉంటున్నాయి కదా ఎక్కువగా. ఆ ఏసీ బళ్ళు నడిపించే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఫైర్ అవుతూ ఉంటాయని, ఒకేసారి బాగా ఎండలో పెట్టి ఉంచుతారు వెహికల్ని. ఎండలో పెట్టి ఉంచగానే వెంటనే ఏసీ వేయకుండా స్టార్ట్ చేయకుండా కాసేపు న్యాచురల్ ఎయిర్ లోపలికి రావాలని ఇట్లాంటివి కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు. అటువంటి నిజమేనది ఎండలో ఉండి? నిజమే అండి. ఇప్పుడు బండి ఎండలో పెడితే లోపల ఉండేదంతా కూడా రెగ్జిన్, ప్లాస్టిక్, ఈ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి కారు లోపల. ఆ వేడికి దాని నుంచి కొంచెం టాక్సిన్స్ విడుదలవుతాయి. మనం వెళ్ళి ఎమ్మటే ఇంజన్ స్టార్ట్ చేసి ఏసీ వేసేస్తే ఆ లోపలే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఆ టాక్సిన్స్ మళ్ళీ మనమే పీల్చాల్సి వస్తుంది. అది 100% మనకు హార్మ్ఫుల్లే. కాబట్టి కొంచెం గ్లాసులు దింపేసేసి కొంత ఏరు బయటకు ఒక 5 నిమిషాలన్నా ఏరు పానిస్తే అప్పుడు ఫ్రెష్ ఎయిర్ లోపల ఉంటుంది. మన హెల్త్ పరంగా కూడా కంపల్సరీగా పాటించాల్సిన చాలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు బాడీ వేడెక్కినప్పుడు ఆటోమేటిక్గా టాక్సిన్స్ వస్తాయి వీటిలోంచి. అది మనకి కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా విండోస్ తింపేసి ఏసీ ఆన్ చేసి కొంత ఎయిర్ బయటకు పోనిచ్చినాక క్లోజ్ చేసుకుంటాం. అదే చివరిగా మీరు టోటల్గా ఒక ఆడపిల్లలకని కాదు, మగపిల్లలకని కాదు, టోటల్గా డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా మీరు భద్రత విషయంలో కానివ్వండి, వెహికల్స్ కొనుక్కునే విషయంలో కానివ్వండి, టెక్నికల్గా ఉండే విషయాలు, రూల్స్ అతిక్రమించే విషయాల్లో కానివ్వండి, మీరు ఏం సూచన చేస్తారు నాకు అందరిని ఉద్దేశించండి? ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపిక నేర్చుకోవాలండి, ఓపిక అలవాటు చేసుకోవాలి. ఒక వేలో మనం వెళ్తున్నామంటే ముందు ఒక ట్రాఫిక్ జామ్ వల్ల కానీ దేనివల్ల ఒకసారి ఒక ట్రాఫిక్ ఆగినప్పుడు మనం లేన్లోనే ఉండగలగాలి. మనం సైడ్ నుంచి తీసుకెళ్ళి ముందు పెడితే ఏమవుద్ది, 2 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అయిపోతే అందరూ వెళ్ళిపోతారు. ఇతను తీసుకెళ్ళి పెడతాం వలన వచ్చే వెహికల్కి ఇతను అబ్స్ట్రక్షన్ అవుతున్నాడు. ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ పెరుగుద్ది తప్పించి 80% తగ్గదు. మళ్ళీ ఎవరో వచ్చి దాన్ని కంట్రోల్ చేసి విడదీసి గంటల తరబడి పడుతుంది తప్పించి అదే లైన్లో కనుక ఇతను ఉన్నట్టయితే ఓపిక్గా 2 నిమిషాల్లో క్లియర్ అయిపోద్ది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వదు. అదే స్లోగా వెళ్ళద్ది. కాకపోతే ఇతను అరగంట అక్కడ నిలబడటానికి సిద్ధం అవుతున్నాడు తప్పించి స్లోగా వెళ్ళడానికి ఇష్టపడతాడు. కానీ ఖచ్చితంగా అది పాటించితే యువకులనే ఉంది, నడుమ వయసు వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నాం, ఎవరో ఆగలేకపోతున్నారు వాళ్ళ రోజుల్లో. ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించి రోడ్డు నియమాలను పాటిస్తే అసలు ఎక్కడ ఏ విధమైన ఇప్పుడున్న ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అసలు ఏ విధమైన ఇబ్బంది రాదు. 100% సేఫ్గానే వెళ్తారు. కాకపోతే మెయిన్ మనకేంటో ఓర్పు ఉంటుందా, వెళ్ళిపోవాలి. అరగంట అయినా సరే ట్రాఫిక్లో నిలబడి వారణలు కొట్టుకుంటానికి సిద్ధపడుతున్నాం, కానీ ట్రాఫిక్ వెళ్ళటానికి చూస్తారు ఎవరో కూడా. అది అలవాటు చేసుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేకుండా అసలు అదే అనేది అసలు మేము మొన్న రీసెంట్గా ఒక ఆటోని గమనించామండి. మా ముందు వెళ్తుంది, టిప్పర్ ఎదురు వస్తుంది, మాకు ముందు ఇంకో కారు ఉంది, ఆ కార్ని ఓవర్టేక్ చేసుకుంటా టిప్పర్ మీద నుంచి వెళ్ళిపోయాడు అతను. మేము సైరన్ వేసి పక్కకి తీసి ఆపి, మేము అతను డ్రైవర్ కన్నా ముందు దాంట్లో దగ్గర 6-7 ఆ లేడీస్ ఉన్నారు, వాళ్ళని అన్నాం, ఏమన్నా కనీసం మీకన్నా అనిపించలేదు, మీ ప్రాణాలు ఎలా ఉన్నాయి అతను తోలుతుంటే మీరు గమనించుకోలేదా, మీరు కూడా కేకలేయట్లేదు వాళ్ళని అని చెప్పి వాళ్ళకి చెప్పి అతని మీద కేసు బుక్ చేసి
చేసాం. అలాగా మనం ఎక్కినప్పుడు ఆ డ్రైవరు యొక్క బిహేవియర్ బాగోకపోతే మనం ఖచ్చితంగా అతన్ని వార్న్ చేయాల్సిందే. అతను ఏంటి అంతసేపు అది ఒక అటు ఇటు కట్టుకోవటం అనేది అతను ఫ్యాషన్ కింద ఫీల్ అవుతూ ఉంటున్నారు. అందుకని మా టూ వీలర్ మీద వెళ్ళే దంపతులు కూడా వెనకమాల పిల్లలు ఉంటారు, అవును మధ్యలో పసిపిల్లడు ఉంటాడు, ఇలా ముందు పసిపిల్లడు ఉంటారు. ఆయన ఏమో బాగా ఫాస్ట్గా వెళ్తుంటాడు, ఏమేమో ఫోన్ మాట్లాడుతుంటుంది. టూ వీలర్ మీద విన్యాసాలు ఇవన్నీ. చూసానండి. అదే అంటున్నా, ఇంట్లో వాళ్ళకి కూడా అంత బాధ్యత ఉండాలి. ఎందుకంటే మనకు అంత స్పీడ్ అని వీళ్ళు ఆపగలిగి ఉండాలి. పసిపిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది తెలిసి మళ్ళీ వీళ్ళు ఫోన్ మాట్లాడి ఏది అయినా ప్రతి ఇన్సిడెంట్ అంటే జరిగేదాకా దాని ఇంపాక్ట్ ఎవరికి గమనించాల. మానవ తప్పిదాలు ఎక్కువ బాగా 100% అండి, ఎక్కువ కాదు 100% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. అది కేవలం ఏంటంటే మన దాకా రాలేదు కదా, అదే వ్యూలో ఉంటున్నారు. అది తప్పు. జరిగితే ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాం. చూసినా మళ్ళీ మనం ఆ 2 రోజులే మనసులో ఉంటుందేమో, మళ్ళీ 3వ రోజు మళ్ళీ మామూలే బండి ఎక్కంగానే. అది మార్చుకోగలిగితే 100% సేఫ్లో ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు, ప్రజాలను కార్యక్రమంలో పాల్గొన్నందుకు.